నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి పూజలు నగరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక వేడుకల్లో యువతీ యువకులు దాండియా డాన్సులు అలరిస్తున్నారు. సిటీలోని సంధ్యా కన్వెన్షన్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో యూత్ అంతా ఎనర్జెటిక్గా పాల్గొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా దాండియాను ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్లో కూడా ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసిన యువత. సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో సెలబ్రిటీస్పై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దసరా మహోత్సవ ఉత్సవాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే దసరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది దాండియా ఆటలు. ఇది ప్రత్యేకంగా రాజస్థాన్లో మరియు గుజరాత్లో ఎక్కువగా ఆడుతుంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఆ రాజస్థాన్ మరియు గుజరాత్ దేశమంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రికి ముందుగా గుర్తుకొచ్చేది గార్బా మరియు దాండియా. ఈ రోజు మొత్తం కూడా ఈ నవరాత్రులు అన్నీ కూడా దాండియా ఆటలతో యువతి యువకులు అయితే ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోనైతే దాండియా ఆటలు చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ దాండియా ఆటలు గార్బా మరియు మిగతా ఆటలన్నీ కూడా రాజస్థాన్లో గుజరాత్లో ఎక్కువగా చూస్తుంటాం. అందుకు ధీటుగా కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మనం గచ్చిబౌలిలో ఉన్న సంధ్యా కన్వెన్షన్లో అయితే ఉన్నాం. ఇక్కడ యువతి యువకులు ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళు మరియు మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే విజువల్స్లో చూస్తున్నట్లుగానైతే కేవలం గార్బా దాండియాలే కాకుండా డీజే పాటలతో మరియు మూవీ సాంగ్స్తో కూడా ఎంజాయ్ చేస్తున్నట్లుగానైతే మనం చూస్తున్నాం. ఈ నవరాత్రులు మొత్తం కూడా చూస్తున్నట్లుగానైతే రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ఈ దాండియా మరియు డీజే ఉత్సవాలు అయితే ఇలాగే జరుగుతాయని అయితే నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ కన్వెన్షన్లో డాన్సులు మాత్రమే కాకుండా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది దాదాపుగా 3000కు పైగా మంది అయితే ఈ దాండియా ఉత్సవాల్లో పాల్గొనున్నట్లుగానైతే నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్లుగానైతే కేవలం దాండియానే కాకుండా ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆడి ఆడి అలసిపోయినట్లయితే తమకి ఆహారం కూడా లభ్యంగా ఉండేలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ దగ్గర చూసుకున్నట్లయితే డెజర్ట్స్తో పాటుగా ఫుడ్ మీల్స్ అన్నీ కూడా లభ్యమయ్యేలానైతే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నట్లుగానైతే చాలామంది ఒకవేళ ఆడి ఆడి అలసిపోయి వచ్చినట్లుగానైతే ఫుడ్ తీసుకుంటున్నట్టుగానైతే తెలుస్తుంది. కేవలం ఈ ఫుడ్ స్టాల్సే కాకుండా నార్మల్గా చిన్నపిల్లలు వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి కూడా ప్రత్యేకమైన ఆటలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జారుబండలు కానీ మిగతావి కూడా ఏర్పాటు చేశారు. అయితే అదేవిధంగా ఫొటోస్ దిగడానికి కూడా ప్రత్యేకంగా ఒక స్టూడియో లాంటిది సెటప్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇందులో ఫోటోలు దిగుతున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది. తమ ఆనందాన్ని ఈ దాండియా ఆటకి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లుగానైతే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి అండి. సో ఎలా ఉంది ఈ ఈవెంట్? ఎలా అనిపిస్తుంది? ఒక్కొక్క థీమ్ మీకు ఎలా అనిపించింది? చాలా కలర్ఫుల్గా అందరు ఎనర్జెటిక్గా ఉన్నారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు డాన్స్. ఓకే, సో డాన్స్ చేశారు. ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ విల్ గో టు డాన్స్. సో మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఫ్రమ్ సన్ సిటీ హైదరాబాద్. సన్ సిటీ హైదరాబాద్. సో ఎలా ఉంది ఈవెంట్? ఎలా ఉంది మీకు? ఎక్కువగా నచ్చిందేంటి? ద థింగ్ విచ్ ఐ లైక్డ్ ఇస్ దిస్ ఫోటో బూత్స్. చాలా బాగున్నాయి. ఐ మీన్ యాక్చువల్లీ మనకు కావాల్సింది ఫొటోస్. సో దట్స్ ద బెస్ట్ థింగ్. ఫొటోస్ బాగున్నాయి. యా. సో చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉంది ఈవెంట్? మీకు ఎక్కువగా నచ్చిన థీమ్ ఏంటి? అంటే మొత్తం బాగుంది, చాలా బాగుంది. మేము గచ్చిబౌలి నుండి వచ్చాం. చాలా రోజుల నుంచి టికెట్ ట్రై చేసి ఇప్పుడు దొరికింది. సో చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ వైబ్రెంట్గా ఉన్నారు, కలర్ఫుల్గా ఉన్నారు. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు. సో ఇట్స్ ఆల్ గుడ్. బాగుంది. వీఆర్ ఎంజాయింగ్. సో చూసారు కదా, మొదటిసారి వచ్చినందుకు గాను చాలా మహిళలు అయితే ఎంతో ఆనందంగా ఉన్నట్లుగానైతే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. అయితే కేవలం ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా నచ్చిన అయితే ఫోటో థీమ్స్
ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తమకు కలర్ఫుల్గా ఏదైనా నచ్చితే సెల్ఫీ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక్కడ ఈవెంట్తో పాటు ఏవైతే ఫోటోషూట్ లాంటివి ఏర్పాటు చేశారో అవన్నీ కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని అయితే ఇక్కడికి వచ్చిన మహిళలు అయితే తెలియజేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. మొత్తం ఓవరాల్గా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. అందులో ఈ ఈవెంట్ అనేది మరీ ఎక్కువగా ఉత్సాహం అనేది కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్ రెడ్డితో గౌతమ్ రెడ్డి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎండివి.